కొత్తగా అనిపించింది టైటిల్ వినగానేది. రీసెంట్గా ఇది హిందీలో సోనాక్షి సిన్హా తోటి మురుగదాస్ గారు డైరెక్ట్ చేశారు ఈ ఫిల్మ్. ఇదే టైటిల్ తోటి మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అక్కడ అది. అలాగే కన్నడలో కూడా ఇదే టైటిల్తో ఒక ఫిల్మ్ వచ్చి మంచి హిట్ అయిందంట. అలాగే తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని చెప్పేసి టీం మొత్తానికి నా విషయం తెలియజేస్తున్నానండి. తోటి దయ్యాలను భయపెడతారంట మీ క్యాస్టింగ్ అంతా కూడా కొత్తగా ఉంటుంది వినడానికి కూడా. అలాగే జబర్దస్త్ గ్యాంగ్ అంతా దీనిలో వర్క్ చేసినట్టున్నారు. ట్రైలర్ చూస్తుంటేనే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అలాగే మొన్న డిజైన్స్ కూడా చూశానండి, చాలా కొత్తగా చేశారు డిజైన్స్ అన్నీ కూడా. ట్రైలర్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో డిజైన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఒక యంగ్స్టర్స్ మొత్తం ఒక టీం అయ్యి ఒక చేసినటువంటి ఫిలిం కాబట్టి తప్పకుండా ఇది మంచి ఇన్నోవేటివ్ థాట్స్ తోటి మంచి ఇన్నోవేటివ్గా ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. డైరెక్టర్ గారు ఆల్రెడీ ఇంతకుముందు స్క్రిప్టింగ్లో వర్క్ చేస్తున్నాడంట, అందుకని డైలాగ్స్ కూడా చక్కగా మంచి డైలాగ్స్ పడి ఉంటాయి అనిపిస్తుంది చూస్తుంటే. తప్పకుండా ఈ ఫిలిం మంచి సక్సెస్ అయ్యి ఈ టీం మొత్తానికి కూడా మంచి పేరు రావాలని, మంచి ఎంకరేజింగ్ అనిపించాలని చెప్పేసి. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు చిన్న సినిమాలు ఆటల కాబట్టి ఈ హర్రర్ కామెడీ అనేది కొంచెం హిట్ ఫార్ములా కాబట్టి ఆ లైన్లోనే వీళ్ళు సినిమా తీశారు. ఇంకా అకీరా అన్న టైటిల్ గురించి చాలా చెప్పారు కాబట్టి లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ కొడుకు పేరు కూడా అకీరా అని పెట్టారు. అది కూడా ఈ సినిమాకి ప్లస్ అవుద్ది. నేను కూడా ముందు అకీరా అంటే ఎవరు అనుకున్నాను, తర్వాత ఇలాగ 3 లాంగ్వేజ్లో కూడా వచ్చింది మంచి సినిమా టైటిల్ అని చెప్పారు కాబట్టి డెఫినెట్గా సినిమా క్యాచింగ్గా ఉంది టైటిల్. ఇక హర్రర్ సినిమాల్లో జనరల్గా దెయ్యాలు మనుషులు భయపెడతాయి, కానీ ఈ సినిమాలో మనుషులు దెయ్యాలు భయపెడతారు కాబట్టి ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఇది కూడా సక్సెస్ ఫార్ములాకి మంచి దారి చూపిస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రెండ్ ఏంటంటే ఇది హర్రర్ సీజను. ఈ సీజన్లో చిన్న చిన్న సినిమాలు రాజకీయాల్లో జరిగినటువంటి లేదా ఇంకోటి ఇవన్నీ కూడా హిట్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవాలని హిట్ అయ్యి ఈ దర్శక నిర్మాతలందరికీ మంచి పేరు తెచ్చి కొత్త హీరో, 2 హీరోయిన్లు ఇంట్రడక్షన్కి మళ్ళీ మన ఇండస్ట్రీకి ఒక 3 ఆర్టిస్టులు కొత్తగా వచ్చారు. వాళ్ళు కూడా ఫుల్ ఎంకరేజ్మెంట్ చేసి ఈ చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్ది. కో యాక్టర్స్ విరాట్ అండ్ అంకిత, అలాగే రాఖీ అండ్ ఆర్పి గారు, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ మీ అండ్ అకిరా హోల్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఆపోజిట్గా రాకేష్, హీజ్ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఐఎమ్ సో హ్యాపీ to be a part of this Akira movie, and the hero, he is a good actor and romantic guy and as well heroine also. Thank you Anusha. Actually iddaru room lo unde vallam, she is too close to me. Thank you so much to Anusha and ee team movie lo team andarki all the best and andarki okay chance ostadi. First impression is the best impression, so I think so in the screen I should get my best but whatever screen lo oka manchi actor ga చూపించిన కెమెరామెన్ గారికి. నా ఫస్ట్ మూవీ అండ్ డైరెక్టర్ గారు స్క్రిప్ట్ చాలా బాగా రాశారు. అంటే ఆయన ఎంత సైజులో ఉన్నారో అన్ని ఐడియాస్ ఉన్నాయి ఆయన లోపల, అది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీ అయితే మేమందరం కొత్త వాళ్ళందరం కలిసి ట్రై చేసాం, అంతా బాగానే వచ్చింది. మా కెమెరామ్యాన్ గారు బాగా చేశారని అందరూ అన్నారు. నాకు కూడా బాగానే ఉంది, నాకు కరెక్ట్గా తెలియదు. అందరికీ కూడా నేను బాగానే అనిపించానంట చూసి. మీకు కూడా నచ్చుతాను అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిందంటే విరాట్తోనే. ఫస్ట్ అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీలో నుంచి ఒక 6 years నుంచి ఉన్నాను, కాబట్టి ప్రొడ్యూసర్ సైడ్ అసలు వద్దామన్న ఆలోచన కలిగిందే ఈ స్క్రిప్ట్ తోటి. సో ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. వేరే వాళ్ళతో అవుతున్న మూవీ కన్ఫామ్గా మనమే చేద్దామని నేను పుషప్ ఇవ్వటం, వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్ చేయటము. చాలా ఫాస్ట్గా, అంటే చాలా పెద్ద సినిమాలు చాలా లేట్ అవుతుంటాయి, చిన్న అయితే అసలు రిలీజ్ కూడా కావు, అసలు కంప్లీట్ కూడా కావు. కానీ మేము చాలా కష్టపడి మోర్ దెన్ 1 monthలో షూటింగ్ కంప్లీట్ చేసి ఇది మొత్తం ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, రెడీ టు రిలీజ్ వచ్చింది. ఇంకా నా సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ ముఖ్యంగా జిఎల్ బాబు అండ్ జయంత్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు అసలు RR థియేటర్లో చూస్తుంటే నిజంగా. తర్వాత పర్ఫార్మెన్స్లో వచ్చేసి మను పిక్స్, అసలు ఇంకా ఫస్ట్ 2 షేర్లు చేశాడు, ఎక్సలెంట్ చేశాడు. ఇంకా హీరోయిన్స్ అంకిత అండ్ అనూష చాలా బాగా చేశారు. ఇంకా నా కోసం కొంచెం హెల్ప్ చేస్తూ నన్ను ప్రోత్సహించినటువంటి బ్రదర్ చెంచిరెడ్డి బ్రదర్కి, అలానే నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి థ్యాంక్స్.
ఖచ్చితంగా 21st సినిమాని ఎలాగైనా కానీ రిలీజ్ చేస్తాము. ఫస్ట్ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి, అది గోవర్ధన్ రెడ్డి. ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చిందంటే కారణం మెయిన్ ఆయనండి. ఎందుకంటే చాలామంది కథలు రాస్తారు, చాలామంది సినిమాలు తీస్తారు. అందులోని ఒక క్లారిటీ, ఒక మంచి విషయం ఉన్న సినిమా నేను చెయ్యాలి అని చెప్పేసి నాతో ఇబ్బందులు పడుతూ బాగా చేశాడు. అందుకు నేను ఆయన ఒక్కడికే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చింది ఆయన. థ్యాంక్ యూ గోవర్ధన్. అండ్ ఇక్కడికి వచ్చిన మా విరాట్, మా హీరో ఓకేనండి. ఆయన ఇప్పుడు స్టేజ్ వరకు ఇంకా అంతకంటే నాకు ఎక్కువ ఆయన గురించి నా దగ్గర అయితే వర్డ్స్ లేవు. థ్యాంక్ యూ.